1924 మధ్య కాలంలో దుష్పరిపాలన ఏ రకంగా సాగింది, ఆ పరిపాలన ఫలితాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ రకంగా అనుభవించారు, తద్వారా ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా నాశనం అయిపోయింది, తిరిగి పునర్నిర్మాణం చేయటం ఎంత కష్టం, ఏ అంశాలు సాధించితే తప్ప, ఏ అంశాల పట్ల దృష్టి సారిస్తే తప్ప తిరిగి మరలా ఈ రాష్ట్రం పట్టాల మీదకి ఎక్కే అవకాశం లేదు అనే ఒక ఆలోచన ధోరణి పెట్టారు. అసలు జరిగిన విధ్వంసం, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగిన విధ్వంసాన్ని అర్థం చేసుకోవటానికి చాలా కష్టమైన పనిగా భావించింది ఈ ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో అనుభవాన్ని అంతా రంగరించి జోడించి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు 7 శ్వేతపత్రాలని బయట తీసుకొచ్చారు. ఈ శ్వేతపత్రాలను మనం ఒకసారి గమనిస్తే ఏమేం కనిపించినాయి అంటే అప్పులతో పాటుగా అనేక అంశాలు నష్టం కనపడింది. ఒకటి, ఆర్థిక వ్యవస్థల దుర్వినియోగం. ఆర్థిక వ్యవస్థలన్నింటినీ పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేశారు. కార్పొరేషన్ల నుంచి కూడా లోన్లు తీసుకొచ్చి అది లెక్కల్లో రాకుండా చాలా దుర్మార్గమైన వ్యవహారం నడిపారు. ఈ ఆర్థిక వ్యవస్థలో ఒక సిస్టమ్ లేదు. అసెంబ్లీ ఉంది, బడ్జెట్ పాస్ అవుతుంది, బడ్జెట్ ప్రకారం కేటాయింపులు ఉంటాయి, ఆ కేటాయింపుల ప్రకారం మరి ఖర్చు పెట్టాలి అనేది లేదు. ఎప్పటికీ ఏ అవసరం వస్తే దానికి అనుకూలమైన విధానం తీసుకురావటం. అదేవిధంగా సహజ వనరుల దోపిడీ. సహజ వనరులు ఉన్నాయి అధ్యక్ష. మన రాష్ట్రంలో అనేక సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది, ఇసుక ఉంది, అదేవిధంగా బాక్సైట్ ఉంది, అలాగే గ్రానైట్ ఉంది, ఇతర సహజ వనరులు చాలా ఉన్నాయి. అన్నిటినీ కూడా ఆఖరికి మన్యం ప్రాంతం అని చూడకుండా, అటవీ ప్రాంతం అని చూడకుండా అన్ని ప్రాంతాలని దోపిడీ చేశారు. మరొక అంశం, రాష్ట్ర వనరుల మళ్లింపు చేశారు. ఈ దోపిడీ ఏ స్థాయికి వచ్చేసిందంటే ఇప్పుడు ఎంక్వైరీల మీద ఎంక్వైరీలు వేసుకున్నా కూడా మనకు ఒక 2-3 సంవత్సరాలు పట్టే పరిస్థితిగా ఉంది. అటవీ శాఖ మంత్రి, మైనింగ్ శాఖ మంత్రి అటవీని దోచేస్తాడు, మైన్స్ దోచేస్తారు. ఆ దోపిడీ ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే స్పష్టంగా అర్థమవుతుంది, వారి వ్యక్తిగత ఆస్తులు పెరిగిపోయినాయి. ముఖ్యమంత్రి గారి, ఆ మంత్రులై, అదేవిధంగా మరి ఆ నాయకులందరి కూడా ప్రజాప్రతినిధుల ఆస్తులు పెరిగినాయి తప్ప రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది. అంతేకాకుండా కేంద్ర పథకాలు, ప్రాయోజిత పథకాలు ఉన్నాయి. ఈ కేంద్ర ప్రాయోజిత పథకాలన్నింటినీ కూడా ఆల్మోస్ట్ రద్దు చేశారు. 93-94 పథకాలు కేంద్ర ప్రాయోజిత పథకాలు ఉంటే ఆ పథకాలన్నింటినీ రద్దు చేశారు. కారణం ఏంటంటే మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చే పరిస్థితి లేదు. మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగిపోయినాయి. వచ్చిన నిధుల్ని దారి మళ్లించడం అనేది ఈ ప్రభుత్వం చేసిన ఈ గత 2019-24 మధ్య జరిగిన విషయం. అయితే దీన్ని సరిచేయాలి. 7 శ్వేతపత్రాలు తెచ్చినంత మాత్రాన పని అవదు. అది ఒక మార్గం చూపిస్తుంది. ఎన్ని రకాల దోపిడీ జరిగింది, ఆ దోపిడీని ఏ స్థాయిలో దీన్ని మరి సరిచేయడానికి అవకాశాలు ఉన్నాయనే అంశాలని దృష్టిలో పెట్టుకొని అనుభవాన్ని రంగరించిన ముఖ్యమంత్రి గారు తిరిగి ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి ఒక దార్శనికమైన ఆలోచన దృక్పథాన్ని ఈ రాష్ట్రం ముందు ఉంచారు. అదే గవర్నర్ ప్రసంగంలో స్పష్టంగా ప్రతిబింబించిందని చెప్పి నేను స్పష్టంగా తెలియజేసుకుంటూ, దీన్ని అమలు చేయడానికి ఏదైతే ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ప్రజలకు హామీలు ఇచ్చిందో 6 హామీలు, ఆ 6 హామీలను అమలు చేయడానికి చిత్తశుద్ధితో మొదటి రోజు నుంచి కృషి చేస్తూ ఉంది. అందులో భాగంగా మొట్టమొదటిగా రాష్ట్ర ఉద్యోగస్తుల పరిస్థితి చాలా దయనీయంగా మారిపోయింది అధ్యక్ష. మొట్టమొదటిగా ప్రభుత్వాన్ని నడపాలంటే మనతో పాటుగా, ప్రభుత్వంతో పాటుగా ఉద్యోగస్తులు కూడా అవసరం. ఆ ఉద్యోగస్తులకి జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియదు. 1వ తారీఖు వస్తుందా అంటే నమ్మకం లేదు. అసలు 1వ తారీఖు ఏనాడు 2019-24 మధ్యకాలంలో రాలే. 7వ తారీఖు వస్తుందా, 8వ తారీఖు వస్తుందా, 15 వస్తుందా, 24 వస్తుందా, కొంతమందికి కొన్ని నెలలు రాదా. ఈ పరిస్థితి నుంచి 1వ తారీఖు టంచనగా ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే దానిలో ఈ ప్రభుత్వం మొట్టమొదటి విజయం సాధించింది. ఆ దిశగా పనిచేసింది. ఎందుకంటే పనిచేసేవాడు పస్తులుంటే ప్రభుత్వం మనుగడ సాగదు అధ్యక్ష. అందుకోసం మొట్టమొదటి దృష్టి పెట్టారు. రెండోది హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. 6 హామీల్లో మొదటి హామీ ఏంటంటే
పెన్షన్ పథకం పెంపుదల పెంచుకుంటూ పోతాను 3000 ఇస్తానని 14 ఎన్నికల ముందు 19 ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఆ హామీని అమలు చేయడానికి పెంచుకుంటూ పోతానని ఈ అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్తే ఆనాడున్న ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం సభ్యులందరూ కాదు ఇదిగో ముఖ్యమంత్రి గారు మీరు ఇదిగో ఈ రకంగా హామీ ఇచ్చారని పేపర్ ఆయన సాక్షి పేపర్లోనే మీరు ప్రకటించారు పెన్షన్ ఇస్తా అన్నారు ఇది ఇస్తా అన్నారు అని ప్రకటిస్తే దాన్ని కూడా ఆయన మేమేదో అలవోగ్గా మాట్లాడతాం ఆ సందర్భాన్ని ఉద్దేశించి మాట్లాడతామని తప్పుకున్న వ్యక్తి 3000 పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకుంటే ఇచ్చిన హామీ అమలు చేయడం కోసం 4000 రూపాయల పెన్షన్ ఇమ్మీడియట్గా అది కూడా ఎన్నికల ముందు ఏదైతే రోజు నుంచి హామీ ఇచ్చారో ఆ హామీ ఏప్రిల్ నెల నుంచి మొదలుపెట్టి మొదటి నెల 7000 రూపాయల పెన్షన్ని తెల్లవారుజామున 5 గంటలకే ఇంటికి చేర్చిన ఘనత ఈ ప్రభుత్వాన్ని అందులో అదే మొట్టమొదటి హామీ అమల్లో దిశగా భాగం అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు దీపావళి పండుగ రోజున మహిళలందరికీ దీపం 2 పథకం కింద ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇది ఇచ్చిన హామీలో ఒకటి. అదేవిధంగా నిరుద్యోగులందరికీ కూడా ఖచ్చితంగా మేము రాబోయే 5 సంవత్సరాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ప్రైవేటు ఉద్యోగాలు కానీ స్వయం ఉపాధి పథకాలు కానీ ఏవైనా సరే 20 లక్షల ఉద్యోగాల కల్పన చేస్తామన్న మాట ప్రకారం 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం ప్రకటనలు చేయటంతో పాటు చర్యలు తీసుకుంటా ఉన్నారు. అలాగే దుర్మార్గంగా మరి ప్రజల యొక్క ఆకలి తీర్చడానికి కోసం మరి ఆనాడు అన్న క్యాంటీన్లు పెడితే అన్న క్యాంటీన్లు రద్దు చేసి అది ఎందుకు పనికిరావని చెప్పి ఎద్దేవా చేసిన సందర్భం మనం అందరం కూడా రిక్వెస్ట్ చేశాం. అయ్యా అది పేరైనా మార్చుకోగాని పేదల అన్నాన్ని పొట్టగొట్టొద్దని చెప్తే కూడా వినకుండా ఉంటే 204 అన్న క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఉచితంగా ఇసుక పాలసీ తీసుకురావడం జరిగింది. ఈ రోజున భవన నిర్మాణ కార్మికులు ఆనందంగా ఉన్నారు. ఉచితంగా ఇసుక దొరుకుతూ ఉంది, పనులు దొరుకుతూ ఉన్నాయి, బ్రహ్మాండంగా నడిపిస్తూ ఉన్నారు. 93 కేంద్ర పథకాలని పునరుద్ధరించడంలో భాగంగా 74 పథకాలు పునరుద్ధరించారు. తర్వాత అన్నిటికంటే దుర్మార్గంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒక యాక్ట్ తీసుకొచ్చారు అధ్యక్ష గత ప్రభుత్వం. దాన్ని ఈ ప్రభుత్వం సరిచేసింది. ల్యాండ్ టైటిలింగ్ అంటే యాక్ట్ అంటే మీ భూమి మీది కాదు, సర్వే పేరు మీద వాళ్ళు ఇష్టం వచ్చింది చేస్తారు. ఆ టైటిలింగ్ యాక్ట్ని మనం రద్దు చేశాం. ఆ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడంతో రాష్ట్రంలోని రైతాంగం భూమి కలిగిన చిన్న కమతాల వారు ఆఖరికి స్థలాలు కలిగిన వాళ్ళు కూడా ఆనందంగా ఉన్నారు. ల్యాండ్ కబ్జా చేస్తే ఈ ప్రభుత్వం వారందరికీ కూడా చుక్కలు చూపిస్తుందనే ఉద్దేశంతో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కూడా చట్టాన్ని తీసుకొచ్చిన సంగతి తెలియజేస్తాం. ఉపాధి ఉద్యోగ కల్పనలో భాగంగా పరిశ్రమల ఏర్పాటు మన ముఖ్యమంత్రి గారు దావోస్ వెళ్ళారు. మన లోకేష్ గారు అనేక పరిశ్రమలు తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. అందులో భాగంగా గూగుల్, ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంటు, టాటా పవరు, గ్రీన్కో గ్రూపు, బీపీసీఎల్, టీసీఎస్ 6.5 lakh crore ఇన్వెస్ట్మెంట్స్ ఈ రాష్ట్రానికి తీసుకురావడంలో ముఖ్య పాత్ర. దాదాపు 4 లక్షల ఉద్యోగాల కల్పనలో చర్యలు తీసుకుంటూ ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా అధ్యక్ష సమాజం పట్ల ప్రభుత్వాలు చేయాల్సిన 2 ముఖ్యమైన పనులు ఉన్నాయి. అదేంటంటే సంక్షేమం అభివృద్ధి కలిసి సాగాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్న వ్యక్తుల మీద ఉంది. ఈ 2 వేరు కాదు అధ్యక్ష, ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. సంక్షేమం చేయాలంటే ఆర్థిక ప్రగతి రావాలి. ఆర్థిక ప్రగతి రావాలంటే స్పష్టమైన ప్రణాళికలు ఉండాలి. ఆ ప్రణాళికలు ఉండాలంటే ఒక ప్రత్యేకమైన అనుభవం కలిగి ఉండాలి తప్ప కేవలం సంక్షేమం ఇవ్వటానికి డబ్బులు దొరకని పరిస్థితి సృష్టించకూడదనే ఉద్దేశంతో మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పురోగతికి సాంఘిక సంక్షేమానికి ప్రత్యేకమైన ప్రణాళికలు రూపొందిస్తూ ఉంది. ఆర్థిక పురోగతి అంటే ఒకటి అధ్యక్ష, స్వయంగా వారి కాళ్ళ మీద వారు బ్రతికేలాగా నిలబడి బ్రతికేలాగా పాలసీలు తయారు చేయాలి. అంతేగాని మనం ఏదో ఇచ్చామంటే కాదు. దానికి ఉదాహరణ గౌరవ సభ్యులు చెప్పారు, గవర్నర్ గారి ప్రసంగంలో ఉంది. ఒక వ్యక్తికి చేపను రోజు ఇవ్వటం కాదు, చేపలు పట్టడం నేర్పితే తను స్వయంగా బతకడానికి అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా అభివృద్ధి చేయడంతో పాటు అంటే రోడ్లు వేయటం,
డ్రైన్లు కట్టడం, మంచినీరు సరఫరా లేదా ఇది కాదు. ఉద్యోగ కల్పన చేయాలి, ఎవరు బ్రతుకు వాళ్ళు బ్రతకడానికి అవకాశాలు కల్పించడం అనేది చాలా ముఖ్యమైన అంశం అని తెలియజేసుకుంటూ, అందులో భాగంగా మహిళలు స్వయం ఉపాధి పథకాల ద్వారా వారు బ్రతకడానికి అవకాశం మహిళలు అధ్యక్ష ఈ భారతదేశంలో మహిళా ఉన్నతి కోసం పాటుపడిన తెలుగుదేశం ప్రభుత్వం అధ్యక్ష మొట్టమొదటి గౌరవ ఎన్టీ రామారావు గారు వారు మహిళలకు ఆస్తిలో వాటా ఇచ్చారు అధ్యక్ష. భారతదేశంలో ఇన్ని మంది పరిపాలన సాగించారు, ఇన్ని రాజకీయ పార్టీలు వచ్చినాయి, ఇంతమంది పరిపాలన ఒక ముఖ్యమంత్రులు అయ్యారు, ప్రధానమంత్రులు అయ్యారు, కానీ మొట్టమొదటి వ్యక్తి మహిళలు ఆర్థికంగా పరిపుష్టి కావాలని ఆలోచించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. వారు మహిళలకు ఆస్తి హక్కుకు ప్రవేశపెట్టారు. ఆ తర్వాత మహిళలు స్వయంగా అభివృద్ధి సాధించాలంటే వాళ్ళ ఆర్థిక